పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా రెడీగా ఉండండి. ఇంకా మీకు పండగ రోజు చాలా దగ్గరలోనే ఉంది. దసరా కన్నా ముందే మీకు దసరా దీపావళి అన్నీ కూడా కలిసి వచ్చేస్తున్నాయని చెప్పేసి అయితే ఇప్పుడు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బెనిఫిట్ షోస్ కూడా వచ్చేసాయి. టికెట్ల హైక్ కూడా వచ్చేసింది. మరి ఏ మేరకు పెంచుకునే అవకాశం ప్రభుత్వం కలిగించింది? సో ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం జీవో అయితే ఇచ్చేసింది. సో ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారి చేతిలో పనే కాబట్టి దానికి ఆల్రెడీ చక్కచక్క పనులు అయితే పూర్తి చేశారు. దాదాపు ఇంకొక 9 రోజులేమో ఉంది సినిమా రిలీజ్కి. సో ఈ లోపు ఇచ్చారంటే అది మామూలు విషయం కాదు. ఎప్పుడు కూడా 2 రోజుల ముందు 3 రోజుల ముందు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు హ్యాపీగా 20వ తారీఖు బుకింగ్స్ ఓపెన్ చేస్తామని కూడా చెప్తున్నారు. అంటే 4 రోజుల ముందే బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అత్తారింటి దరిద్ర రోజులు రాబోతున్నాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో దాదాపుగా 5 షోలకు అయితే పర్మిషన్ ఇచ్చారనమాట. అందులోనూ మొదటి బెనిఫిట్ షోకి ₹1000 హైక్ ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు. సో ఆ విషయంలో హ్యాపీ, కానీ 5 షోలు ఇవ్వడం ఏంటి అని చెప్పి ఫ్యాన్స్ అయితే కొంచెం ఆగ్రహంగా ఉన్నారు. కనీసం ఫస్ట్ రోజు అన్న 7 షోలు ఇవ్వాలి కదా. సో దాని తర్వాత రోజు టాక్ బట్టి అది ఆడితే ఆడింది, లేకపోతే లేదని వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అన్ని ఆలోచించే చర్యలు తీసుకుంటుంది. ఊరికే అంటే ఎవరికంటే అలా ఇచ్చేయడం కాదు. నిర్మాతల రిక్వెస్ట్ని బట్టి, వాళ్ళ బడ్జెట్ స్పాన్ని బట్టి ఎంతలో కలెక్ట్ చేస్తుంది అనిపిస్తే వాళ్ళు ఆ ట్యాక్స్లు కూడా వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ షోలు ఉంటే ప్రభుత్వానికి ట్యాక్స్లు వస్తాయి తప్ప వాళ్ళకి నష్టం ఉండదు. సో అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇస్తారనమాట. సో మరి 5 షోలు ఇద్దామని ఫిక్స్ అయ్యారు. మరి నెక్స్ట్ సినిమాలు కూడా అంతే విధంగా ఇస్తారేమో మరి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెండ్ మారింది అనుకోవచ్చు. ఇంక 7 షోలు మరి ఏపీ రాష్ట్రంలో అయితే ఉంటాయా ఉండవా? మరి ఓజీ లాంటి సినిమా హైపుడ్ సినిమాకి ఇవ్వకపోతే 7 షోలు ఇంకా వేరే వేరే సినిమాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వచ్చిన తర్వాత కొంచెం హిట్ టాకుని బట్టి ఏమైనా ఇచ్చే అవకాశం అంటే ఒక రోజుతోనే ఫస్ట్ రోజు 7 షోలు ఇవ్వకపోతే కలెక్షన్స్ అనేవి ఇప్పుడు ఎందుకంటే 100 కోట్ల పైన కలెక్షన్లు చేస్తున్నాయి మొదటి రోజు. అంత కలెక్షన్ రావాలి అంటే మన దగ్గర ఆ రేంజ్ షోలు ఉండాలి, ఆ హిందీ రిలీజ్ గట్టిగా ఉండాలి, అక్కడ ఎక్కించాలి. సో ఇదంతా కూడా ఓజీ టీం అయితే దీనిపైన శ్రద్ధ తీసుకోవాలా. మరి నెక్స్ట్ ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా వస్తుంది. ఆయన సినిమా మరి దాన్ని అయితే హిందీలో కూడా చూస్తారు కాబట్టి దానికి ఎట్లా ప్రమోషన్ చేస్తారు, దానికి ఏ రేంజ్ లో షోస్ తీసుకుంటారు. సో ఇంకా వేరే వేరే సినిమాలు కూడా వస్తున్నాయి పెద్దవి. సో మరి ఈ సినిమా గురించి అయితే ₹1000 ఇవ్వడం చాలా హ్యాపీ అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు అక్కడ బెనిఫిట్ షోలు ఇచ్చారు, ప్రీమియర్స్ లేవని చెప్పారు, ఓకే. అండ్ టికెట్ల హైక్ కూడా జీవన్ పాస్ చేశారు. మరి తెలంగాణలో ఇంకా కూడా దీని గురించి ఏమీ ఒక అప్డేట్ కూడా రాలేదు. అసలు ఇక్కడ ఏమైనా పర్మిషన్ ఇచ్చారు? తెలంగాణ రైట్స్ అంతా కూడా దిల్ రాజు గారు తీసుకున్నారు. మరి ఆయనకు కూడా ఈజీగా ఆయన 2 రోజుల ముందు వచ్చిన ఆయన ఎంత బిజినెస్ చేస్తుంది అనేది ఆయనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమా దిల్ రాజు గారు కొనుక్కున్నారంటే సెంటిమెంట్ ప్రకారం ఆయనకు బాగా కలిసి వస్తుంది ఎప్పుడు కూడా. సో మరి గబ్బర్ సింగ్ రేంజ్ లో ఆయన మళ్ళొక్కసారి నైజాంలో బ్లాక్ బస్టర్ కొట్టి అంటే ఇప్పుడు దాకా ఉన్న కలెక్షన్లన్నీ దాటేస్తారా అని ఒక అంచనాతో కూడా ఉందన్నమాట. సో మరి నైజాంలో టికెట్ రేట్లు ఎట్లా ఇస్తారు ఏంటి, 5 షోలు ఇస్తారు, ఇక్కడ కూడా 6 షోలు ఇవ్వడానికి ఏమైనా స్కోప్ ఉందా? సో ఇన్ని రకాలుగా చూస్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో ఆడియన్స్ ఎక్కువే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది 6 షోలు. మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ క్రేజ్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ అనమాట. సో పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారి సినిమాలకి ఎక్కువ షోలు ఇవ్వకపోతే ఫ్యాన్స్ చాలా ప్రెజర్ ఉంటుంది అనమాట. సో మరి ఇంక ఇక్కడ ఎలా ఇస్తారు ఏంటి అనేది తెలియదు, కానీ అక్కడైతే 5 షోలే ఇచ్చారు. మరి ఫ్యాన్స్ ఇప్పటికే ఎన్నో థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్లు, రిజర్వేషన్లు అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టేశారనమాట. ఇంకా వచ్చి ఈ సినిమా ట్రైలర్ కూడా రావాల్సి ఉంది. మరి దీన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా త్వరలోనే జరగబోతుంది అనమాట. దానికి పవన్ కళ్యాణ్ గారు, మరి ఏపీ సీఎం చంద్రబాబు గారు కూడా హాజరవుతారని తెలుస్తుంది. ఆయన రాని పక్షంలో చిరంజీవి గారిని కూడా ఇన్వైట్ చేస్తారని తెలుస్తుంది. సో మరి ఎవరికి ఎట్లా ఉంటుంది ఈవెంట్ కానీ, ఈ సినిమా ఇంకా డే 1 నుంచి క్లోజింగ్ దాకా, ఎందుకంటే దసరా సెలవులు కూడా కలిసి వస్తున్నాయి. ఆల్రెడీ 24 నుంచో 25 నుంచో పిల్లలకి హాలిడేస్ కూడా వస్తున్నాయి అనమాట. సో అక్టోబర్ 4 వరకు కూడా దీనికి 5 షోలు పర్మిషన్ అయితే ఇచ్చారు. సో అంతే రేట్లు కూడా పెంచారు. మల్టీప్లెక్స్లో ₹150, నార్మల్ థియేటర్లో ₹125 పెంపు చేశారు. సో ఆ టికెట్ ధరలు మరి దాన్ని ఖచ్చితంగా కలెక్షన్స్లో మంచి మేలే చేస్తాయి అనిపిస్తుంది. మరి పక్కన కర్ణాటక ప్రభుత్వం కానీ, తమిళనాడు ప్రభుత్వం కానీ 200 పెంచకుండా ఏ సినిమాకైనా టికెట్ రేట్లు పెంచారు. మరి అట్లాంటిది ఏమైనా మన దగ్గర తీసుకొస్తారా? ఎందుకంటే సామాన్యుల వైపు అంటే ఫ్యాన్స్కి హ్యాపీ, సామాన్యులు మాట ఏంటంటే అంత టికెట్ రేట్ ఎందుకు, సో అంత పెట్టి సినిమా చూడాలంటే మా వల్ల కావట్లేదు. మరి ఆడియన్స్ దూరం అయిపోవడానికి కూడా రేట్లే కారణం అని చెప్పొచ్చు. బట్ ఒక పక్కన చూస్తే తెలుగు సినిమా ఒకటే కొంచెం జనాలు ఎక్కువ వచ్చే సినిమా ఇండస్ట్రీగా కనబడుతుంది. మరి అటు టికెట్ రేట్లు తగ్గిస్తే ఇంకాస్త ఎక్కువ పెరుగుతారేమో జనాలు. మరి సో ఈ మధ్యన మిరాయికి నార్మల్ రేట్లు పెడితే ఎంతమంది జనం వెళ్తున్నారో చూసాం మనం. సో అట్లా సినిమా బాగుండి రేట్లు తక్కువ ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ అయితే వెళ్తారు. సినిమా బాగోపోయినా ఎక్కువ రేటు పెట్టి సంపాదించుకోవాలనుకుంటే అది మొదటికే మోసం వస్తుంది అనమాట.